ముద్రించమని చెప్పాడు. ఈ ప్రవచనాన్ని ముద్రించమని చెప్పాడు. ప్రవచనాన్ని ముద్రించమని చెప్పినప్పుడు మనం చదువుతున్నాం ఇప్పుడు. అందులో ఒక మాట వాడాడు, ఇది అంత్యకాలం కొరకు అని. సో ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథము ముద్రించమని చెప్పాడు. ఇప్పుడు అది మనం చదువుతున్నామంటే మనం అంత్యకాలంలో ఉన్నామని అర్థం. తర్వాత మనము వినటానికి, ఎవరైనా చెప్పింది వినటానికి ప్రస్తుతపు రోజుల్లో ఒక సలహా మీరు పాటించాలి. ఏమంటే, ఈ బోధించే మనిషి ఎవరు అసలు? ఆయనకున్న అర్హత ఏంటి? ఆ మనిషి జీవితం ఏమిటి? ఇవన్నీ పరిశీలన చెయ్యాలండి. ఎందుకనంటే మా రోజుల్లో, మా చిన్నతనంలో వాక్యం బోధించే వాళ్ళు సంఖ్య చాలా తక్కువ. అయితే ఈ రోజుల్లో వాక్యం బోధించే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. ఈ ఎక్కువ బోధలో చాలా ఎక్కువ లోపం కూడా ఉంది. దయచేసి గ్రహించండి. అందుకని అటువంటి వ్యర్థమైన బోధలకు బోధించేటువంటి అర్హత లేని వాళ్ళు కూడా బోధిస్తున్నారు ఈ రోజుల్లో. వాళ్ళు జీవించని దానిని ఇతరులకు జీవించమని బోధించేటువంటి కాలం ఇది. మోసపూరితమైన టైంలో మనం ఉన్నాం కాబట్టి మీరు అది జాగ్రత్తగా చూడండి, పరిశీలన చేయండి. మనం చివరి కాలంలో ఉన్నాము. వాస్తవాలకి వాస్తవాల నుంచి, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన దేవుని ఆదేశాల నుంచి మనము బయటికి వెళ్లకుండా మనకిచ్చిన ఈ సమాచారం ప్రకారం నడుచుకోవటం చాలా శ్రేయస్కరం. ఇప్పుడు ప్రస్తుతము అడ్వెంటిస్ట్ చర్చిని బాగా, అడ్వెంటిస్ట్ సంఘానికి ఒక లోతైన సమస్య, లేక లోతైన ఏమంటారు, ఆ, సమస్య లేకపోతే క్లిష్ట పరిస్థితి ఏంటంటే 25-20, 25-20 అనేది, ఇది బహుశా నేను అనుకుంటాను సంఘానికి ఒక పరీక్షేమో. వాక్యాన్ని విన్నవారు, వారు ఎంతవరకు వాక్యాన్ని అర్థం చేసుకుని దాన్ని అనుసరించి నడుస్తున్నారో అనేదానికి ఇది ఒక పరీక్ష అని అనుకుంటాను నేను. సో చాలామంది చెప్పేది ఏంటంటే, ఇది పరిశుద్ధ గ్రంథపు సిద్ధాంతము, పరిశుద్ధ గ్రంథము నుంచి వస్తున్న సమాచారము అని. మనము సంఘంగా మనం ఒక్కలమే లేము. మనకు వెనక చాలా పెద్ద నాయకత్వం ఉంది. తర్వాత దేవుని వాక్యాన్ని ఉమ్, పరిశీలనగా మనకు బోధించడానికి రాతపూర్వకంగా కానీ, ఉపన్యాసాల ద్వారా కానీ, చర్చల ద్వారా కానీ మనకు రాతపూర్వకంగా అందించడానికి మన అడ్వెంటిస్ట్ సంఘంలో ఒక ఒక టీం, ఒక గ్రూప్ ఉంది. చివరగా ఏదైనా ఒక సిద్ధాంతం ఉనికిలోకి వస్తుందనంటే అది వారి ఆ, అనుమతి లేక వారి అంగీకారంతోనే దాన్ని మనం అంగీకరించాలి. సో కాబట్టి ఆ, మీరు ఏదైనా సరే ఒక సిద్ధాంతాన్ని అంగీకరించాలి అని అంటే అడ్వెంటిస్ట్ సంఘము దీనికి బోధించటానికి, దానిని నేర్పటానికి నిర్ణయింపబడిన ఆ సమూహము, ఆ టీం, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం దానిని పరిశీలన చేయొచ్చు. సో ఈరోజు 25-20 మన మన టాపిక్ ఏంటంటే, పరిశుద్ధ గ్రంథము 25-20 గురించి ఏం చెప్తుంది అనేది. నేను ఒక్క మాటలో చెప్తాను. ఇది మీకు కొంచెం తొందరపాటు కలగవచ్చు, కొంచెం మీకు ఇబ్బంది అనిపించవచ్చు కొంతమందికి. 25-20 గురించి పరిశుద్ధ గ్రంథం ఏమీ చెప్పట్లేదు. ఇది కేవలము మానవ కల్పితం మాత్రమే. దీన్ని ఇది ఈరోజు మనం పరిచయం చదువుకుంటున్నాము. ఈ పరిచయము అయిన తర్వాత ఇంకా 2-3-4 రోజుల్లో, ఒక్కొక్క రోజు చాలా నెమ్మదిగా, చాలా విపులంగా ఈ ఈ ఈ ఈ పట్టణం, ఈ బైబిల్ పట్టణం మనం నేర్చుకుందాం. దేవుడు ఆయన మనకిచ్చిన అత్యున్నతమైన కృపను బట్టి, ఆయన ఇచ్చిన పరిశుద్ధ లేఖనాలను బట్టి, మిస్సెస్ ఎలెన్జీ వైటమ్ గారు రచించిన రచనలను బట్టి ఇది ఎంతవరకు సమంజసము అనేది తెలుసుకుందాం. అయితే నా కంక్లూషన్ అయితే ఒక్కటే,
25:20 గురించి పరిశుద్ధ గ్రంథం ఏమీ చెప్పట్లేదు. ఇది మాత్రం మీరు ఎక్కడైనా రాసుకోండి. మీరు దీన్ని అర్థం చేసుకోండి. ఇది పరిశుద్ధ గ్రంథము ఇది ఈ ఈ అంశం గురించి ఏమైనా బోధిస్తుందేమో అనేది పరిశీలన చేస్తే మీకు ఎక్కడ ఆనవాలు కానీ, ఎక్కడ హితబోధ కానీ, ఉపదేశం కానీ లేదు. ఇది కేవలము మానవ కల్పితం. ఈరోజు సార్ ఒక్క డౌట్ అడగొచ్చా? ఇప్పుడు మీరు అడిగితే నేను పాఠం ఎలా చెప్పాలి? ఆహా, కాదు, అసలు నాకు ఇది నేను వినలేదు. 25:20 అనేది ఏంటి అసలు అనేది నాకు తెలియదు. అందుకేంటి అసలు దీనిది? అదే చెప్తాను, వినండి మరి. ఓకే సార్. నేను చెప్పబోయేది అదే. ఓకే. మీరు మీరు మధ్యలో నన్ను ప్రశ్నించొద్దు దయచేసి. ఎందుకనంటే కొన్నిసార్లు నాకు చాలా జ్ఞాపక శక్తి ఉంటుంది, కానీ కొన్నిసార్లు మర్చిపోతాను. మీరు ఏదైనా సరే అయిన తర్వాత, నేను ప్రార్థన చేసిన తర్వాత మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. ఓకే? ఎవరు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. మనము ఈ ఈ పాఠాన్ని అర్థం చేసుకోవడానికి 25:20కి సహజంగా వాడేటువంటి వాక్యము లేవియా కాండము 26వ అధ్యాయం. ఈ లేవియా కాండము 26వ అధ్యాయం ని మీరు చదివితే మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన మీద నేను 25:20ని మీకు పరిచయం చేస్తాను. లేవియా కాండము 26వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. మీరు నా కట్టడలను బట్టి ఉమ్, నడుచుకొని నా ఉమ్, ఆజ్ఞలను ఆచరించి ఉమ్, వాటిని అనుసరించి ఉమ్, ప్రవర్తించిన ఎడల ఉమ్, మీ వర్షాకాలములలో మీకు ఉమ్, వర్షమిచ్చేదను, ఉమ్. మీ భూమి పంటలనిచ్చును, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ పొలముల చెట్లు ఫలించును. మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు ఉమ్, మీ నూర్పు సాగుచుండును. ఉమ్, మీరు తృప్తిగా భుజించి ఉమ్, మీ మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ఉమ్, ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగచేసేదను. ఉమ్, మీరు పండుకొనున్నప్పుడు ఎవడునూ ఉమ్, మిమ్మును భయపెట్టడు. ఉమ్, ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను. చాలు. మీ- చూడండి, ఇక్కడ కండిషన్, వాక్యానికి షరతు ఏమన్నాడు? మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించిన ఎడల. మూడో వాక్యంలో వాక్యం చెప్పి మీరు దీని ప్రకారం ప్రవర్తించినట్లయితే దేవుడు ఏమేం చేస్తాడో వరుసగా చెప్పాడు కదా. దీనిలో చాలా చక్కగా విపులంగా చెప్పాడు. అంటే దీనిని బట్టి ఒక్క మాటలో చెప్పాలనంటే, విధేయులైన వారికి, దేవుని వాక్యమునకు విధేయులైన వారికి మనిషి జీవితము ఎంత ఫలభరితంగా ఉంటుందో దీనిలో వివరించాడు. ఓకే, ఆ తర్వాత 11వ వాక్యం చదవండి. మన మందిరమును ఉమ్, మీ మధ్య ఉంచేదను. చాలు. మీరు ఏ వాక్యం చెప్తే ఆ వాక్యం చదవండి. నా మందిరము నీ మధ్య ఉంచేదని అంటే దానిని బట్టి అర్థం ఏంటంటే నేను మీతో ఉంటాను. మీరు ఎప్పుడైతే విధేయులై ఉంటారో అప్పుడు నేను మీతో ఉంటాను. ఇప్పుడు తర్వాత వాక్యం చదవండి, 12వ వాక్యం. నేను మీ ఆ, యందు నా మనస్సు అసహ్యపడదు. ఉమ్, నేను మీ మధ్య నడిచెదను, నడిచేదను, మీకు దేవుడనై ఉందును. మీకు దేవుడునై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. మీరు నాకు ప్రజలై ఉందురు. ఉందురు. ఓకే, ఇప్పటి వరకు మనం చదువుకున్న దానికి దేవుడు మొట్టమొదటి వాక్యంలో ఒక షరతు చెప్పాడు. మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించిన ఎడల ఇవన్నీ మీకు సంభవిస్తాయని చెప్పాడు. ఇది బాగా పరిశీలనకరమేనండి. ముందు ఒకవేళ ఆ విధంగా మీరు వినలేదనుకోండి, ఆ విధంగా నేను చెప్పిన మాట ప్రకారము మీరు వినకపోతే ఏం జరుగుతుంది? 14 చదవండి, 14వ వాక్యం. మీరు నా మాట వినక మీరు మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన నా ఎడలను కట్టడలను నిరాకరించిన యెడల నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పుల విషయమై మీరు నా తీర్పుల విషయమై అసహించుకున్న ఎడలను అసహించుకుని ఎడలను నేను మీకు చేయునదేమనగా, నేను మీకు చేయునదేమనగా మీ కన్నులను మీ కన్నులను
క్షీణింప చేయునట్టియు క్షీణింపచేయు నట్టియు నటియు ప్రాణమును ప్రాణము నాకు ఆయాసపరచునట్టియు ఆయాసపరచునట్టియు తాపజ్వరమును వాపజ్వరమును జ్వరమును ఆ, క్షయరోగమును క్షయరోగమును మీ మీదికి రప్పించేదను. మీ మీదకి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును. మీకు వ్యర్థములగును. మీ శత్రువులు వాటి పంటను మీ తినెదరు. శత్రువులు వాటిని పంటను తినెదరు. ఓకే, చూడండి, ముందు మీరు విధేయులుగా ఉంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. మీరు అవిధేయులుగా ఉంటే మిమ్మల్ని శిక్షిస్తానని చెప్పాడు. ఈ అధ్యాయంలో 26వ అధ్యాయము లేవియాకాండములో ఈ లేవియాకాండం అంతా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు నడవవలసిన విధానాన్ని బోధించాడు. దీన్ని ఈ పాఠము ఈ పుస్తకము ఆఖరికి వచ్చేటప్పటికి మీరు అనుసరిస్తే వీటన్నిటినీ ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడో చెప్పాడు. మీరు వాటిని అనుసరించకపోతే మీకు ఎటువంటి శాపాలు మీ మీదకి వస్తాయో చెప్పాడు. ఓకే, ఇప్పుడు ఆ విధంగా చెప్పిన తర్వాత ఏ విధమైన శాపాలు వస్తాయో చెప్పిన తర్వాత ఇప్పుడు 18వ వాక్యం చదవండి. అదే అధ్యాయంలో 18వ అధ్యాయం 18వ వాక్యం. ఇవన్నీ సంభవించి ఇవన్నీ చదవండి. ఇవన్నీ సంభవించిన తర్వాత సంభవించినను మీరింకా ఆ, నా మాటలు వినని ఎడల ఉమ్, నేను మీ పాపములను బట్టి నేను మీ పాపమును బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని దండించదను. మీరు 7 మిమ్మలను దండించదను. అంటే అంతకుముందు దండన ఎలా ఉంటుందో చెప్పాడు. అయితే ఇప్పుడు అంటున్నాడు ఈ 18వ వాక్యంలో, నేను 7 అంతకంటే ఎక్కువ మిమ్మలను దండిస్తాను అని చెప్పాడు. 7. సో ఈ లేవ్యాకాండం 26వ అధ్యాయంలో భాష తర్జుమా లోపం ఒకటి ఉంది. ఆ తర్జుమా లోపము వలన ఈ అపార్థం అనేది కూడా మనుషుల్లో వచ్చింది. కానీ దీనిలో ఏం చెప్పాడు? 7 అనే మాట చెప్పాడు. ఇంగ్లీష్లో అన్నాడు ఏంటంటే 7 times అన్నాడు. అది ఒక ప్రాముఖ్యమైన, ఇంగ్లీష్లో తర్జుమా చేసినప్పుడు వాళ్ళు అనుసరించని ఒక ప్రాముఖ్యమైన అంశం అది. ఇక్కడ 7 కానీ ఇంగ్లీష్లో 7 times. సో 7 times అనే ఈ మాటని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే 7 ఈ శిక్షకు 7 శిక్ష దేవుడు మనకి ఇస్తాడు అని దాని భావం. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఈ వచనం చదవండి. లేవియాకాండము 26వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఎస్, 26:18. And if in spite of this you will not listen to me, then I will discipline you again sevenfold for your sins. 7. Fold for your sins. ఓకే, ఏమి ట్రాన్స్లేషన్ అండి ఇది? English Standard Version. ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్. ఓకే, మీలో ఎవరి దగ్గరైనా ఎన్కేజేవి కానీ, కింగ్ జేమ్స్ వెర్షన్ కానీ, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ కానీ ఉందా? మీలో ఎవరి దగ్గర? ఉంది సార్ నిహారిక. మీరు ఎన్కేజేవి చదవండి. ఎన్కేజేవి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వాడేటువంటి బైబిల్, మోడర్న్ బైబిల్ అది చదవండి. Leviticus chapter 26 verse 18, uncle. ఎస్. And if ye will not yet for all this hearken unto me, then I will punish you 7 times more for your sins. ఓకే, ఇక్కడ 7 ఫోల్డ్ కదా. మీరు న్యూ ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నారు, అక్కడ యాక్చువల్గా కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేశారు 7 ఫోల్డ్. అయితే ఈ టైం అనేటువంటి మాట, మనం టైం అని ఇక్కడ ఉపయోగిస్తున్న మాట, అది హీబ్రూ భాషలో లేదు. అందుకని నేను చెప్తున్నాను. అందుకనే 7 ఫోల్డ్, దట్ ఈస్ రైట్ ట్రాన్స్లేషన్. కానీ తక్కిన బైబిల్లో మీరేం చూస్తారంటే 7 times అనే మాట మీరు చూస్తారు. సో న్యూ ఇంగ్లీష్ వెర్షన్లో ఇప్పుడు చదివినట్లుగా, పాప చదివినట్లుగా, దట్ ఈస్ యాక్చువల్ ట్రాన్స్లేషన్, కరెక్ట్ ట్రాన్స్లేషన్.
సెవెన్ ఫోల్డ్. ఓకే, ఇప్పుడు 7 అంతలు తెలుగులోకి వచ్చేటప్పటికి తెలుగులో ఇంకా శిక్షిస్తాను అంటే అంతకు ముందు శిక్ష చెప్పాడు. ఆమ్, 7వ వాక్యం నుండి కొన్ని శిక్షలు చెప్పాడు, నేను మిమ్మల్ని ఇలా శిక్షిస్తానని. అయితే దానికి 7 అంతలు మిమ్మల్ని శిక్షిస్తానని చెప్పాడు, మీరు వాటి ప్రకారం చేయకపోతే. అది ఈ అధ్యాయం యొక్క ప్రాముఖ్యమైన అంశం. ఓకే, ఇప్పుడు మన పాఠాన్ని కంటిన్యూ చేద్దాం. 19వ వాక్యం తెలుగులో చదవండి. మీ బల గర్వమును భంగపరిచి మీ బల గర్వమును భంగపరిచి ఆకాశము ఇనుము వలెను ఆకాశం నువ్వెలను భూమి ఇత్తడి వలెను భూమి ఇత్తడి వలెను ఉండ చేసేదను. ఉండ చేసేదను. మీ బలము ఉడికిపోవును, మీ బలము ఉడికిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ భూమి ఫలింపకుండును. మీ దేశ వృక్షములు ఫలములను ఇయ్యకుండును. ఇది 7 అంతలు. ఇంగ్లీష్లో దీన్ని 7 టైమ్స్ అని చెప్పారు. అది కరెక్ట్ కాదు. ఇది 7 అంతలు శిక్ష మేము ఇస్తానని చెప్పాడు. ఎందుకనంటే దేవుడు ఆ విధంగా చెప్పడానికి కారణం, మొట్టమొదటి కారణం వారిని బానిసత్వం నుంచి విడుదల చేశాడు. వాడు విడుదల చేసి వాళ్ళని సురక్షితంగా గమ్యస్థానం చేర్చి ఒక నూతనమైన భూమి వాళ్ళకి అప్పగించాడు. సస్యశ్యామల దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశం దేవుడు వాళ్ళకి అప్పగించాడు. ఆ తరువాత ప్రవక్తలు, ఆ తర్వాత ధర్మశాస్త్రం, ఆ తర్వాత దేవాలయం, ఆ తర్వాత తరచుగా దేవుడు వారికి బహిరంగంగా ఇచ్చిన సందేశం. దేవుని యొక్క మహిమను వారు ఎల్లప్పుడూ చూస్తూనే ఉన్నారు. ఆ విధంగా జరిగిన తర్వాత మీరు ఈ విధంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తే, ఆయన అన్నాడు ఈ మాటలు, మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ వృక్షములు ఫలమియ్యక ఉండకుండా చేసేదను. 20వ వాక్యం. 7 అంతల శిక్ష అంటే ఇది. 7 టైమ్స్ అనేటువంటి ఈ మాట 7 ఫోల్డ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రైట్. సో కాబట్టి ఇక్కడ 7 అంతలుగా శిక్షిస్తానని చెప్పిన మన భాషలో, తెలుగులో రాసింది యాక్యురేట్గా ఉంది. ఇంగ్లీష్లో 7 టైమ్స్ అని కొన్ని బైబిల్స్లో ఉంది. అది ఈ 25:20కి మూల కారణమైంది. కాబట్టి దేవుడు శిక్షిస్తానని చెప్పాడు 7 అంతలు. తర్వాత వాక్యం చదువుదాం. 21వ వాక్యం చదవండి తెలుగులో. మీరు నా మాట విననొల్లక మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని బాధించేదను. 7 అంతలుగా మిమ్మల్ని బాధించేదను. ఓకే, ఇప్పుడు మరలా న్యూ ఇంగ్లీష్ వెర్షన్, న్యూ స్టాండర్డ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదవండి. అక్కడ ఏముందో 21. And if you walk contrary to me and will not listen to me, I'll continue striking you sevenfold for your sins. See, 7 fold. చాలా యాక్యురేట్గా ఉందని ట్రాన్స్లేషన్ ఇది. 7 fold, నాట్ 7 టైమ్స్. 7 టైమ్స్ అంటే అది కూడా మనం అర్థం చేసుకోవడం లోపం వల్లనే తప్ప, అది కూడా అంత భారీగా తప్పు కాదు. ఇది ఈ టైమ్స్ అనేటువంటి మాట ఒరిజినల్ హీబ్రూ బైబిల్లో ఇడాన్ అనే మాట లేదు అక్కడ. కాబట్టి దీనిని అందుకే చెప్తాను, బైబిల్ ఏం చెప్తుంది 25:20 కంటే ఏమీ చెప్పట్లేదు అంటాను నేను. ఆ మాట లేదు. 7 ఫోల్డ్ ఈజ్ రైట్. దీనిలో తెలుగులో ఏమన్నాడు, 7 అంతలు మిమ్మలను శిక్షిస్తాను అని చెప్పాడు. సో కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి ఆదేశాలను అనుసరించే వారికి ఆయన ఇచ్చేటువంటి దీవెనలు, అనుసరించే వాళ్ళకి ఆయన ఇచ్చేటువంటి దీవెనలు, వ్యతిరేకించిన వాళ్ళకి ఆయన ఇచ్చేటువంటి శాపాలు ఈ అధ్యాయంలో చెప్పాడు. ఈ శాపం గురించి చెప్పాడు తరచుగా, నేను 7 అంతల శాపం మీ మీదకి రప్పిస్తానన్నాడు. ఈ 7 అంతల శాపం వాళ్ళ మీదకి వచ్చిందా, వాళ్ళు అనుభవించారా, మీరు చూస్తారు ఇప్పుడు ఈ స్టడీలో. 22వ వాక్యం చదవండి. మీ మధ్యకు అడవి మృగములను రప్పించేదను, అవి మిమ్మను సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మను కొద్ది మందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక
నాకు విరోధముగా నడిచిన ఎడల నేను చూడండి, కూడా మీ శిక్షల మూలంగా నేను ఇన్ని శిక్షలు మీ మీదకు పంపించినప్పటికీ మీరు గుణపడకపోతే, ఆ నాకు విరోధముగా నడిచిన ఎడల నడిచిన ఎడల నేను కూడా మీకు మీకు విరోధముగా నడిచెదను. నీకు విరోధముగా నడిచెదను. మీ ఈ పాపములను బట్టి పాపములను బట్టి మరి ఏడంతలుగా ఏడంతలుగా మిమ్మను దండించెదను. దండించదను. ఏడంతలుగా దండించదను. తెలుగులో మహానుభావులండి తర్జుమా చేసేటప్పుడు ఎంత accurate గా చేశారండి. అందుకే తెలుగు బైబిల్లో మొట్టమొదట ఏమంటారంటే ఆదిమ హీబ్రూ గ్రీకు భాషల నుండి తర్జుమా చేయబడింది. కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు చేసిన ట్రాన్స్లేషన్ కంటే తెలుగులో చేసిన ట్రాన్స్లేషన్ ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ అంటాడు ఏడంతలుగా మిమ్మలను దండించేదను. 7 times అనే మాట తెలుగు బైబిల్లో లేదు. ఇప్పుడు ఇంగ్లీష్లో మీరు ఎన్కేజేబీ చదవండి, ఆ తర్వాత మరి న్యూ ఇంగ్లీష్ వెర్షన్, న్యూ స్టాండర్డ్ ఇంగ్లీష్ వెర్షన్ చదువుదురుగా. సార్ కేజేవి బైబిల్ ఉంది సార్. కేజేబీ చదవండి. సార్ ఫస్ట్ చదవండి. 26 ఫస్ట్ సార్. 24. 26, 24. రైట్. Then will I also walk contrary unto you, and will punish you yet 7 times for your sins. ఈ 7 times అనేది మిస్టేక్ ఇక్కడ. తర్వాత మీరు ఇందాక చదివిన మొదటి ట్రాన్స్లేషన్స్ కూడా ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ చదవండి. Then I also will walk contrary to you, and I myself will strike you sevenfold for your sins. అది సంగతి. 7-fold, ద రైట్ వర్డ్. ఏడంతలు నేను మిమ్మల్ని శిక్షిస్తాను. ఆ టైం అనే మాట పెట్టేటప్పటికి దాన్ని వాళ్ళు రాంగ్గా క్యాల్కులేట్ చేయటం మొదలుపెట్టారు. ఆ క్యాల్కులేషన్ వచ్చే వారం చెప్తాను మీకు. తలదిరిగిపోయేటువంటి క్యాల్కులేషన్ అది. అంటాడు ఇంగ్లీష్లో న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ కానీ, న్యూ కేజీవీ కానీ, ఎన్కేజీవీ కానీ, కేజీవీ కానీ, వీటిలో అన్నిట్లో ఐ విల్ పనిష్ యూ ఎట్ 7 times. కానీ యాక్చువల్గా ఇంగ్లీష్లో చెప్పిన ట్రాన్స్లేషన్ 7-fold ఈజ్ రైట్. ఎందుకనంటే హీబ్రూ భాషలో ఇడాన్ అనేటువంటి మాట లేదు కాబట్టి ఆ వచనాల్లో టైం అనేది లేదు. అది మనిషికి దేవుడిచ్చేటువంటి శాపము ఎంత ఎంత ఎక్కువగా ఉంటుందో, ఎంత విస్తారంగా ఉంటుందో చెప్పడానికి ఫోల్డ్ అనే మాట ఉపయోగించాడు. ఓకే, ఇప్పుడు మనం 25వ వాక్యం చదువుదాం. మీ మీదికి ఖడ్గమును రప్పించెదను. అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణములలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను. మీరు శత్రువుల చేతికి అప్పగింపబడుదురు. ఆ విధంగా జరిగిన తర్వాత ఏమంటాడు? నా నిబంధన విషయము ప్రతిదండన చేయుదును. మీరు పట్టణములో కూడి ఉండగా ఏమంటాడు? తెగులు రప్పించదను. మీరు శత్రువులకు అప్పగింపబడుదురు. ఆ తర్వాత ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు 26వ వాక్యం చదవండి. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసి తరువాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీకు ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు. మీరు తినెదరు కానీ తృప్తి పొందరు. దేవుని వాక్యానికి విరుద్ధంగా నడిచినట్లయితే వచ్చేటువంటి ప్రతిఫలం దీనిలో చెప్పాడు. మీరు తింటారు కానీ మీకు తృప్తి కలగదు. అంటే భోజనం అనేది మీకు సరిపోదు. అదే 10 మంది స్త్రీలు ఒకే పొయ్యిలో వండుతారంటే ఇంకా రోజంతా 24 గంటలు వంట చేస్తూనే ఉంటారు, కానీ ఆహారం మాత్రం చాలదు. 27వ వాక్యం చదవండి. నేను ఇలాగు చేసిన తరువాత మీరు నా మాట వినక
మీరు నా మాట వెనక నాకు విరోధముగా నడిచిన నాకు ఎడల విరోధంగా నడిచిన ఎడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచేదను. విరోధంగా నడిచేదను. నేనే నేను నేనే మీ పాపములను బట్ బట్టి ఏడంతలుగా పాపములను మిమ్మల్ని బట్టి దండించెదను ఏడంతలుగా మిమ్మలను దండించెదను. దండించదను. ఏడంతలు, ఇక్కడ ఆయన కూడా టైం అనే మాట వాడలేదు, ఏడంతలు. ఇప్పుడు మీరు అంతకుముందు చదివిన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, స్టాండర్డ్ వెర్షన్ చదవండి. న్యూ ఇంగ్లీష్ స్టాండర్డ్ ట్రాన్స్లేషన్. Then I will walk contrary to you in fury, and I myself will discipline you sevenfold for your sins. చూడండి, ప్రతిసారి 4 సార్లు ఒకే మాట వాడాడు. యాక్యురేట్ ట్రాన్స్లేషన్, 7-fold. ఏడంతలు. తెలుగుని నేను తెలుగు ట్రాన్స్లేషన్ కూడా నేను చాలా అప్రిషియేట్ చేస్తా ఈ వాక్యం విషయంలో. ఏ లోపము లేదు. ఏడంతలు మిమ్మల్ని శిక్షిస్తానని చెప్పాడు. కానీ కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో మరలా మీరు అంతకుముందు చదివినట్లుగానే వేరే ట్రాన్స్లేషన్లో చదవండి, దానిలో టైమ్స్ అనే మాట మీకు కనపడుద్ది. చదవండి. లెవిటికస్ 26:28. Okay. Then I will walk contrary unto you also in fury, and I will chastise you 7 times for your sins. ఓకే, ఇదే ట్రాన్స్లేషన్ అమ్మా? ఇది కింగ్ జేమ్స్ వర్షన్ సార్. సరే, కింగ్ జేమ్స్ వర్షన్. చూసారా లోపం? ఇక్కడ టైమ్స్ అనేటువంటి మాట యాక్చువల్గా ఒరిజినల్ హీబ్రూ భాషలో లేదు. కేవలం ఇది ఇంగ్లీష్లోకి మాత్రమే ఈ టైమ్స్ అనే మాటను తర్జుమా చేశారు. ఈ మాటను బట్టి దీని మీద 25:20 ఒక ఏమంటారు, ఒక అంశాన్ని, మానవ ఉద్దేశంతో కూడుకున్న ఒక సిద్ధాంతాన్ని తయారు చేశారు. ఇది మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఈ విధంగా 7 సార్లు నేను మిమ్మల్ని 7 అంతలుగా మిమ్మల్ని శిక్షిస్తాను, 7 అంతలుగా మిమ్మల్ని నా శిక్ష ఉంటుందని దేవుడు చెప్పిన మాట ఇది నెరవేరిందండి. అర్థమైందా? ఇది నెరవేరింది, అది చెప్పింది నెరవేరింది. వీళ్ళు ఆ విధంగా చేయలేదు. అంతకుముందు దేవుడు చిన్న చిన్న శిక్షలు వాళ్ళకి పంపించాడు, క్రమశిక్షణ పంపించాడు, వాళ్ళకి హితోపదేశం చేశాడు, ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఇశ్రాయేలీయులు ఈ మాట వినలేదు. అయితే ఈ చెప్పిన ఈ మాట నెరవేరిందో లేదో చూద్దాం. 2వ రాజులు 6వ అధ్యాయము 26, 27, 28, 29 ఈ వాక్యాలు ఒక్కొక్క వాక్యం చదవండి. 2వ రాజులు 6, 26, 27, 28, 29 చదవండి. యెహోవా నీకు సహాయము చేయనిది యెహోవా నీకు సహాయం చేయనిదే నేనెక్కడ నుండి నీకు సహాయము నేను చేయదును. ఎక్కడి నుండి నీకు సహాయం చేయదును. పళ్ళములో నుండి అయినను, ఉమ్, ద్రాక్ష గానుగలో నుండి అయినను, ఉమ్, దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి ఉమ్. నీ విచారమునకు కారణమేమని అడుగగా నీ విచారమునకు కారణమేమని అడుగుగా అది అది ఈ స్త్రీ నన్ను చూచి ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము. రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు ఉమ్, ఉమ్. మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అది ఇప్పుడు మీరు చూడండి ఎంత ఎంత క్లియర్గా చెప్తున్నాడో ఈ వాక్యంలో. అది ఇక్కడ నెరవేరింది. మీరు 7 అంతల శిక్ష అంటే మీ మీదకి రాబోయేది 7 మీ సొంత పిల్లల్నే మీరు వండుకొని తింటారు. ఇది ఒక్కసారి కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఇంకా వేరే సార్లు కూడా జరిగిన సంభవాలు ఉన్నాయి. అంటే లేవియా కాండము 26వ అధ్యాయంలో దేవుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారం జీవించకపోతే ఆయన 7 అంతలుగా శిక్ష అనేది ఏంటంటే చివరికి మీరు వంట చేసుకుని మీ కుమారుల్ని మీరు తింటారు అని చెప్పాడు. ఎంత ఎంత విచారకరం అండి. ఇది దేవుడిచ్చేటువంటి శిక్ష గురించి చెప్పాడు కానీ ప్రవచనం కాదు ఇది. మీరు ఈ విధంగా జీవిస్తే మీకు ఈ ప్రతిఫలం వస్తుంది.
అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు ఇంకొక చోట ఆ, ఇంకొక ఈ సందర్భాన్ని బట్టి ఈ శిక్ష అనేది ఈ ప్రజల మీదకి వచ్చిందో లేదో మనం పరిశీలన చేద్దాం. 2 రాజులు 25 అధ్యాయము 7 వాక్యం చదవండి. సిద్కియా 2 రాజులు హిజ్కియా సిద్కియా చూచుచుండగా ఆ, అతని కుమారులను చంపి అతని కుమారులను చంపి సిద్కియా కన్నులు ఓడదీయించి కన్నుల ఊడదీయించి ఇత్తడి సంకెళ్లతో ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని అది పోయిరి. సంగతి. చూడండి, 7 శిక్ష ఎలా ఉంటుందో చెప్పాడు. ఈ శిక్ష ఇప్పుడు నెరవేరింది యూదుల విషయంలో. అయితే ఇది శిక్ష గురించి చెప్పే వాక్యమే కానీ ఇది ఒక ప్రవచనం కాదు. తర్వాత ఈ ఈ ఈ శిక్ష గురించి దేవుడు ఇలా శిక్షిస్తాడని చెప్పిన వాక్యాలు మనం 4 సార్లు చూసాం ఇదే అధ్యాయంలో. మొట్టమొదటిది 18వ వాక్యం, తర్వాతది 21వ వాక్యం, తర్వాత 24వ వాక్యం, ఆ తర్వాత 28వ వాక్యం. నేను ఇంత చేసిన తర్వాత మీరు ఇంకా మారుమనసు పొందకపోయినట్లయితే మిమ్మలను 7 అంతలు శిక్షిస్తాను అని చెప్పాడు. ఓకే, 7 అంతలు శిక్షిస్తాను అనేటువంటి మాటకి మనం అర్థం చేసుకోవడానికి 2 వాక్యాలు చదువుదాం. ఒకటి దానియేలు 3:19. దానియేలు 3:19. అందుకు నెబుకద్నెజరు అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున అత్యాగ్రహం నొందినందున షడ్రకు మేషకు అబేద్నెగో ఉమ్, అను వారి విషయములో ఉమ్, ఆయన ముఖము వికారమాయను కనుక ఉమ్, ఉమ్. గుండము ఎప్పటికన్నా 7 వేడిమిగా ఆ, చేయమని ఆజ్ఞ ఇచ్చెను. అది సంగతి. 7 అంతలు చేశారన్నమాట. గుండము 7 అంతలు. ఎప్పటికన్నా 7. అప్పటికంటే అప్పుడు ఉన్న వేడి కంటే 7 అంతలు చేయమని చెప్పాడండి. అంటే 7 అంతలు అనేటువంటి మాట ఎలా ఉపయోగిస్తారో చెప్తున్నాను. అంటే ఈ గుండం వేడి ఎక్కువగా చేస్తే వీళ్ళు పూర్తిగా కాలిపోతారు అనే ఉద్దేశంలో ఈ మాటలు చెప్పాడు. ఓకే, ఇంకొక వాక్యం చదువుదాం. సామెతల గ్రంథము 6:31. సామెతల గ్రంథము 6:31. ఆరు 31. వాడు దొరికిన ఎడల ఉమ్, 7 చెల్లింపవలెను. అది సంగతి. అదే 7 అంతలు అంటే శిక్ష. అంటే వాడు 1 తీసుకున్నాడు కానీ వాడు 7 ఇవ్వాలి తిరిగి. ఆ విధంగా ఇది దేవుని వాక్యాన్ని మనుషులకు బయలుపరిచి ఈ వాక్యాన్ని అనుసరించి నడిస్తే వచ్చే ఆశీర్వాదాలు, ఈ వాక్యాన్ని అనుసరించి నడవకపోతే వచ్చేటువంటి శాపాలు దీనిలో చెప్పాడు. నేను ఈ అధ్యాయము చెప్పడానికి ఇంత టైం ఎందుకు తీసుకున్నానంటే 25:20కి ఇదే పునాది. ఇది మనుషులు ఏమంటారంటే సరైన సరైన ఆ, అవగాహన లేక దీనిలో సరైన భావం చెప్పక అందులో ఉన్న వాక్యాలకు ఈ వాక్యాలను ఉపయోగించి 7 టైమ్స్ అనే దాన్ని పెట్టి, అంటే 7 టైమ్స్ అంటే టైం అనేది కాలానికి గూర్చి చెప్పేది. ఇంతకాలం మిమ్మలను ఇంతకాలము ఈ విధంగా ఉంటుంది, ఇది ఒక ప్రవచనము అనే మాట చెప్పటం మొదలుపెట్టారు. సరే, ఇప్పుడు ఇది దేవుడు ఇశ్రాయేలీలకు చెప్పాడు, మీరు నేనిచ్చిన ఈ కట్టడలను మీరు అనుసరించి నడవకపోయినట్లయితే 7 అంతలు మిమ్మల్ని శిక్షిస్తానని చెప్పాడు. వాస్తవంగా మీరు అనుసరించి నడిస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు అనుసరించకపోతే మిమ్మల్ని శిక్షిస్తాను. ఆచరించి నడిచిన వారికి ఆశీర్వాదం ఇచ్చాడు, అనుసరించిన వాళ్ళకి శిక్ష కూడా ఇచ్చాడు. ఈ ఈ లేవియాకాండము 26వ అధ్యాయంలో ఉన్న ఈ ఈ దేవుని మాటలు ఆశీర్వాదం గురించి శిక్ష గురించి చెప్పిన మాటలు నెరవేరినాయి. అయితే ఈ రోజుల్లో ఉన్న వాళ్ళకి ఆ మాటలు వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళు ఎలాగ ప్రవర్తించాలో అనే విషయాన్ని నేర్పిస్తాయి తప్ప ఆ కాలం తర్వాత వీళ్ళ కాలం తర్వాత భవిష్యత్తు ఏదో ప్రణాళికో లేకపోతే ప్రవచనమో దీనిలో నుండి తీసుకోవడానికి ఇది ఉపయోగించలేదు.
మొట్టమొదట చెప్పిన మాట మరలా చెప్తాను. 25:20కి బైబిల్ ఆధారం లేదు. బైబిల్ ఏమీ చెప్పట్లేదు దాని గురించి. మిసెస్ ఎల్ఎన్జి వైటం కూడా ఏమీ చెప్పట్లేదు దాని గురించి. ఇది కేవలము ఈ గ్రంథములో రాయబడిన ఈ అధ్యాయంలో రాయబడిన 4 పర్యాయాలు 7 టైమ్స్ అనేటువంటి ఆ మాటను తీసుకుని దానిని మానవ ఉద్దేశపూర్వకంగా, మానవ ఆలోచన పూర్వకంగా దానిని ఒక ప్రవచనంగా రూపొందించి ప్రవచనంగా బోధిస్తున్నారు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను బోధించేటువంటి మాట ఏంటంటే, నేను ఇచ్చేటువంటి అభయం ఏంటంటే, అది వాక్యాధారం లేని సిద్ధాంతం. అది సిద్ధాంతమే కాదు, అది ప్రవచనం కాదు, అది కాల ప్రవచనం అసలే కాదు. కాబట్టి దీన్ని నేను వింటున్న వారందరూ దాని గురించి భయపడవలసిన అవసరం ఏమీ లేదని చెప్తున్నాను మీకు స్పష్టంగా. అయితే ఈ అధ్యాయంలో నేను చెప్పినట్లుగా మీరు నడుచుకుంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పిన మాటలను పరిశీలన చేసి వాటిని అనుసరించి నడుచుకోండి, మీరు రక్షింపబడతారు. వచ్చే మంగళవారం మనం 11 గంటలకు కలుసుకుంటాము. అప్పుడు దీనిని 25:20 ప్రవచనంగా దీన్ని ఎలాగ మార్చారో మీకు వివరిస్తాను. మానవులు దీన్ని ఎలాగ మార్చారో వివరిస్తాను. ఈ పాఠం నేను ముగించక ముందు మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్కి మన హెడ్ క్వార్టర్స్లో బిబ్లికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఒక విభాగం ఉంటుంది. అదొక డిపార్ట్మెంట్. మినిస్టీరియల్ అసోసియేషన్ వారు, డివిజన్ మినిస్టీరియల్ అసోసియేషన్ వారు వాళ్ళతో కలిసి పనిచేస్తారు. నేను పని చేసినప్పుడు వాళ్ళతో పాటు కలిసి పనిచేశాను. మినిస్టీరియల్ అసోసియేషన్ BRI, బిబ్లికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ బిబ్లికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఈ 25:20 డాక్టరీని ఇచ్చారు, దీన్ని పరిశీలన చేయమని. వాళ్ళు స్పష్టంగా ఒక్క మాట చెప్పారు, ఇది బైబిల్ ఆధారమైన వాక్యం కాదు, సిద్ధాంతం కాదు, ప్రవచనం కాదు అని. కాబట్టి దేవుని ప్రజలమైన మనము ఏ దారిపోయేవాడు ఏదో ఒక మాట చెప్పినా, ఏ మనిషి అయినా ఏదో ఒక మాట చెప్పినా ఇదే వాస్తవం అని మనం అలజడి పడక్కర్లేదు. మీరు వాక్యం ఎవరు చెప్తారు, ఎవరి దగ్గర ఏమంటారు ఈ నిజమైన వాక్యం ఉందో పరిశీలన చేసుకుని వారి దగ్గర విని ఆ మాటల యొక్క భావం ఏదో తెలుసుకోండి. మీరు అలజడి పాలవలసింది ఏమి లేదు. ఇది చేయకపోతే మీరు నాశనం అయిపోతారు, మీరు పతనం అయిపోతారు, మీరు నశించిపోతారు అని భయపెట్టేటువంటి మాటలు దీనిలో లేవు. దేవుడు చెప్పాడు, మీరు ఇలా చేయండి, చేయకపోతే ఈ శిక్ష మీ మీదకి వస్తుంది అన్నాడు. కాబట్టి ఆ మాటల ప్రకారం అనుసరించి దేవునికి భయపడి దేవుని వాక్యానికి లోబడి జీవించండి. మీకు మనందరికీ ఒక లక్షణం ఉండాలండి, ప్రతి ఒక్కరికి, నాకు కూడా. ఆ లక్షణం ఏంటంటే, ఎవరైనా ఏదైనా చెప్తే ఇది బైబిల్ ప్రకారం ఉన్నదా లేదా అనేది నేను పరిశీలన చేసుకోవాలి. ఆ వాక్యంతో మన పాఠం ముగిద్దాం ఈరోజు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వాక్యం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వాక్యం. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులయ్యుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అది సంగతి. మీకు నేను ఇచ్చేటువంటి ఆదేశం ఏంటంటే, ఎవరి దగ్గరగానే మీరు పొరపాటున ఈ వ్యర్థమైన మనుషులు చేసేటువంటి బోధ, దేవుని సేవకు సంబంధించి కాకుండా వాళ్ళ స్వార్థంతో చేసేటువంటి బోధ ఒకవేళ మీరు వింటే, ఈ వాక్యాన్ని మీరు పరిశీలించండి. ఈ రోజు నేను మీకు చెప్పింది ప్రతిదీ వాక్యంలో నుండి చెప్పాను. కాబట్టి ఆ విధంగా పరిశీలించండి. అది క్రైస్తవ జీవితానికి మహా గొప్ప పునాది. మనం తప్పిపోకుండా ఉండడానికి. ఒకవేళ మీకు ఆ వాక్యం పరిశీలించినా మీకు అవగాహన లేకపోతే మీకు ఎవరు బోధించగలుగుతారో వారిని మీరు నిర్ణయించుకొని వారి దగ్గర మీరు వినొచ్చు. ఆఖరిగా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్కి హెడ్ క్వార్టర్స్లో బిబ్లికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఒక శాఖ ఉంది, డిపార్ట్మెంట్ ఉంది. వారు దేనినైతే ఆమోదిస్తారో దానినే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ అనుసరించి నడుస్తుంది. మనము అడ్వెంటిస్ట్ ప్రజలం కాబట్టి మన యోగక్షేమాల కొరకు, మనం సత్యం నుండి తప్పిపోకుండా ఉండటం కొరకు
మనకు ఒక చక్కటి వరం ఇచ్చాడు దేవుడు. ఆ వరమే మన అడ్వెంటిస్ట్ ఆర్గనైజేషన్. మన చర్చ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రాముఖ్యమైన పని ఏంటంటే వాక్యాన్ని ఉన్నదాన్ని ఉన్నట్లుగా స్థిరంగా అందరికీ తెలియచేయడానికి. ఆఖరిగా దేవుని సంఘము, దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటో నేను చదివి ఈ వాక్యాన్ని ముగిస్తాను. 1 తిమోతి 3:15 వాక్యం. 1 తిమోతి 3:15 వాక్యం. అయినను ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జీవం గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో ఎలాగు ప్రవర్తించవలనో అది నీకు తెలియవలెనని మీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఈ సంగతులను మీకు రాయిచున్నాను. కంటిన్యూ. ఆ సంఘము సత్యమునకు సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అది సంగతి. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ ఇది సంఘమునకు సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. కాబట్టి అందుకే నేను చెప్తాను, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘము వారు బిబ్లికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా వచ్చిన ఈ ఈ వాక్యాన్ని, అంటే అది అవునా కాదా అనేది వాళ్ళే నిర్ణయించగలుగుతారు. ఈ 25-20 గురించి నా నా స్వీయ పరిశీలన, నా స్వీయ కృషి చేశాను. ఆ తర్వాత బిబ్లికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ఏం చెప్తున్నారో వారి దగ్గర నుంచి నేను సమాచారం తీసుకున్నాను. వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ స్టాండ్ ఏమిటి, వాళ్ళు ఏమంటున్నారు. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, ఇది బైబిల్ ఆధారిత సిద్ధాంతం కాదు, ఇది థియాలజీ కాదు, ఇది సిద్ధాంతం, ఇది ప్రవచనం కాదు. కాబట్టి ఈ వాక్యం విన్న మీరందరూ దేవుని వాక్య ప్రకారం అనుసరించి నడుచుకోవడానికి కృషి చేయండి తప్ప ఎవరో గాలికి పోయేవాళ్ళు, ఏ విధమైన ఆధారం లేని వాళ్ళు, ఏ విధమైన ఆధ్యాత్మిక స్థితి బలం లేని వాళ్ళు చెప్పేటువంటి ఈ మాటలు మీరు అంగీకరించవలసిన అవసరం లేదు. అది బిఆర్ఐ మనకు బోధించేటువంటి మహా గొప్ప విషయం. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించను గాక. ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత మీ పరిచయం ఏమని ఉంటే అడగండి. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన ప్రభువా, ఆఖరి కాలంలో బహు ఎక్కువగా సువార్త ప్రకటింపబడుతుంది, కానీ ఆఖరి కాలంలో ఎక్కువ మోసం కూడా జరుగుతుందని మీ లేఖనం చెప్తుంది ప్రభువా. మీ బిడ్డలమైన మేము వాస్తవాలను తెలుసుకుని మీ సంఘము ద్వారా మీరు బయలుపరుస్తున్న ఈ మహా గొప్ప సత్యాలను ఈ పరిశుద్ధ గ్రంథంలో పరిశీలించి మిమ్మలను హత్తుకొని మీ వాక్య ప్రకారం జీవించే భాగ్యం దయచేయండి. ఈ సభలో వచ్చిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారు నేర్చుకున్న ఈ విషయాలు ఎంతో మందికి సాక్ష్యం ఇవ్వడానికి ప్రతి ఒక్కరిని మీ ఆత్మావేశంలో ఉంచమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమందు ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరిపైన సదాకాలం ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.